మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు, అది కూడా బహిరంగ ప్రదేశంలో. ఈ అంశం స్పందించేందుకు మనతో పాటు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు హైకోర్టు లాయర్ ఉమేష్ చంద్ర గారు. గుడ్ మార్నింగ్ సార్. మాజీ మంత్రి అయ్యుండి 25 సంవత్సరాల అనుభవం ఉంది, రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటూనే ఇలా ఒక బహిరంగ ప్రదేశంలో ఉండి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అంటే అభ్యంతరకరంగా జుగుప్సాకరంగా ఉన్న వ్యాఖ్యలు చేశారు. సో ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అనుకోవాలి? ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? చాలా బాధాకరం అండి. ఇప్పుడు ఇందాక మన రిపోర్టర్ గారు చెప్పినట్టు కూడా ఒక మాజీ మంత్రివర్యులైన పేర్ని నాని గారు మామూలుగా ఇంత ముందు నేను ఆయన చాలా వీడియోస్ కూడా నేను చూడటం జరిగింది. అదే మనకి యూట్యూబ్ లో కానీ వీటన్నిటిలో చాలా వీడియోస్ చూశాను. సో ఆయన కొంచెం సెన్సిబుల్ గానే మాట్లాడతాడు, పర్లేదు, ఏదో చమత్కరిస్తుంటాడు కానీ బట్ బాగానే మాట్లాడతారు, ఇబ్బంది లేకుండా, వేరే వారికి ఇబ్బంది కలగకుండా మాట్లాడతారని నేను ఇప్పుడు అనుకున్నా. కాకపోతే మీరు ఏదైతే ఇప్పుడు చెబుతున్నారో, ఇంకా నేను వీడియో అయితే నేను చూడలేదు, మరి వీడియో మీరు ఆల్రెడీ మరి ఉన్నదని చెప్తున్నారు కాబట్టి అలా మాట్లాడటం మాత్రం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు, ఇంత ముందు ఉన్నవారు ఆ రాజ్యాంగానికి అనుగుణంగా మాట్లాడాలి తప్ప మేము అధికారంలోకి వస్తే చంపేస్తాం, లేదా మేము అధికారంలోకి వస్తే మేము అంత చూస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడటం అంటే అది చట్టవిరుద్ధం, అది కరెక్ట్ కాదు. అది ఏ రాజకీయ నాయకుడు మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడినా తప్పే, టు బి వెరీ ఫ్రాంక్. సో ఈ విధంగా మరి అసలు అది పెద్ద ఇష్యూ అయిపోయింది. మొన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలో జరిగిన ప్లకార్డ్ పట్టుకోవటం, ఆ ప్లకార్డ్ తర్వాత అది మళ్ళా మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడటం, ఇప్పుడు ఈ రోజు మంత్రి గారు మాట్లాడటం, అంటే ఎలాంటి రాజకీయాలు అంటే ఒక డెవలప్మెంట్, వెల్ఫేర్ రిలేటెడ్ పాలిటిక్స్ జరగాల్సిన రాష్ట్రంలో మరి ఈ విధంగా జరగడం అనేది బాధాకరం. అది బాధాకరమే కాకుండా చట్టవిరుద్ధం కూడా. అంటే ఏదైతే మనకి ఇంతకుముందు ఐపీసీ గానీ ఇప్పుడు బిఎన్ఎస్ గానీ చాలా సెక్షన్స్ ఇలా ఇన్స్టిగేట్ చేయటం, ప్రొవోక్ చేయటం, ఇలాగా జనాల్ని రెచ్చగొట్టడం లాంటి వాటిని ఖచ్చితంగా అఫెన్సెస్ కింద పరిగణిస్తుంది బిఎన్ఎస్ గానీ, లేదా ఇంతకు ముందు ఉన్న ఐపీసీ గానీ. మరి ఆ చట్టాలన్నీ ఆయనకు కూడా వర్తిస్తాయి కదా. సో అలాంటప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయడం నిజంగా చింతించదగ్గ విషయం. మరి ప్రాబబ్లీ ఆ వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది అనుకుంటున్నాను. సో సోషల్ మీడియాలో కానీ వీటన్నిటిలో మరి అవి కూడా చూసి చాలా మంది ప్రభావితం అయ్యే అవకాశాలు ఉంటాయి. సో రాజకీయ నాయకులు పర్టికులర్ గా పేర్ని ఆయన లాంటి సీనియర్ రాజకీయ నాయకులు ఇలా మాట్లాడటం నిజంగా మరి బాధాకరమే. ఎందుకంటే ఆయన ఎలా మాట్లాడితే ఆయన కార్యకర్తలు కానీ లేదా అక్కడున్న జనాలు కానీ మరి వాళ్ళు కూడా రేపు వైలెంట్ గా రియాక్ట్ అయితే వాటికి వచ్చే కాన్సిక్వెన్సెస్. ఉమేష్ చంద్ర గారు, మీరు ఆ బయట వినలేదంటున్నారు కదా, ఒక్కసారి ఆ బయటను ప్లే చేస్తాం, మీరు వినండి. గవర్నమెంట్ వస్తే మీకే ప్రధాన మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప రప్ప అంటావు. మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది, అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటావు? సిగ్గు శరమండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది? ఇక అదే దానికా నీ రాజకీయం? దానికోసమా? గవర్నమెంట్ వస్తే మీకే ప్రధాన మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప రప్ప అంటావు. మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది, అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటావు? సిగ్గు శరమండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది? ఇక అదే దానికా నీ రాజకీయం? దానికోసమా? ఎస్ ఉమేష్ గారు, విన్నారు కదా, అంటే మన నోటితో కూడా చెప్పలేని మాటలు మాట్లాడిన పరిస్థితి విషయం అండి. ఇప్పుడు ఆయన ఒక విధంగా అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను ఆదుకుంటాం, కార్యకర్తలకు పదవులు ఇస్తాం అంటంలో తప్పు లేదు. ప్రతి రాజకీయ నాయకులు చెప్తారు, దానిలో ఇబ్బంది లేదు ఎవరికి. సో కాకపోతే ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా ఆయన మాట్లాడుతూ సో వ్యక్తి ఒక గౌరవ మంత్రి గారిని పట్టుకొని సింగులర్ లో సంబోధించారు ఆయన, వాడు వీడు అనుకుంటూ. అది ఎంతవరకు కరెక్ట్? పైగా రెడ్ బుక్ అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా చెప్పింది ఒకటే మాట అండి, ఎవరైతే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే వాళ్ళకి రాజ్యాంగం వచ్చిన అధికారాలకి మించి ప్రవర్తిస్తారో వాళ్ళ మీద మేము చర్యలు చేపడతాము. ఎవరైతే అధికారులు రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తారో వాళ్ళని మేము ఏమి అనము, వాళ్ళకి ఏమన్నా ప్రెషర్లు ఉందో మేము అర్థం చేసుకుంటామని నారా లోకేష్ గారు మల్టిపుల్ మీటింగ్స్ లో, మల్టిపుల్ అకేషన్స్ లో ఆయన చెప్పడం జరిగింది. ఆ రెడ్ బుక్ కి ఒక డిఫరెంట్ మీనింగ్ ఇవ్వటం అనేది తప్పు. ఎందుకంటే రెడ్ అనేసరికి ఏమైపోతుందంటే, రెడ్ అనేసరికి మన అందరికీ తెలిసి ఒక స్టాప్ సిగ్నల్. స్టాప్ ఫర్ హూమ్?
స్టాప్ ఫర్ దోస్ హూ బిహేవ్ ఎక్సెసివ్లీ. అంటే ఎవరైతే రాజ్యాంగాన్ని అధిగమించి చేస్తారో పనులు వాళ్ళకి అది రెడ్ బుక్ అనేది రిక్వైర్డ్ అండి. ఇప్పుడు అధికారులు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చూసినా లేదా ముందు ప్రభుత్వాల్లో తర్వాత రాబోయే ప్రభుత్వాల్లో చూసినా వాళ్ళ అధికారాలు ఏవైతే రాజ్యాంగం ఇచ్చిందో చట్టాలు ఇచ్చాయో వాటికి మితిమీరి ప్రవర్తించే అవకాశం లేదు. వాళ్ళ కట్టడిలో పెట్టింది ఈ రోజు ఆ బుక్. అంటే మేమేమన్నా అధిగమించి మేము ప్రవర్తిస్తే రేపు ఉదయం వచ్చే ప్రభుత్వాలు మారిన తర్వాత మా మీద చర్యలు చేపడతాయి ప్రభుత్వాలు అని చెప్పి ఈ రోజు దాన్ని ఒక దీనిలో పెట్టి చూపించారు, ఇంప్లిమెంట్ చేసి చూపించారు. దానికి రెడ్ బుక్ ఉపయోగపడింది. దాన్ని ఈ రోజు దానికి ఒక్కో భాష్యం అవటం, దాన్ని ఇంకో విధంగా దాని మీనింగ్ చూసేలాగా చెప్పటం, అదేవిధంగా రెడ్ బుక్లు ఇవే మనకు అవసరం లేదు. దిస్ ఇస్ నాట్ ప్రాపర్. అంటే నేను అనేది ఏంటంటే ఒక మంత్రివర్యుగా చేసిన ఒక వ్యక్తి చాలా సార్లు సంయమనం పాటిస్తూ చాలా బాగా ఏదో చమత్కరిస్తుంటారు కానీ చాలా బాగా మాట్లాడగలిగే ఒక వ్యక్తి ఈ విధంగా ఆయన కార్యకర్తల ముందు ఈ విధంగా మాట్లాడటం అంటే అది ఆయన కరెక్ట్ కాదు, ఆయన నిర్వర్తించిన పదవుల కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అంటే సో వాక్ స్వాతంత్రం అనేది పక్క వారిని ఇబ్బంది పెట్టే విధంగానో లేదా పక్క వాళ్ళ మీద దాడి చేసే విధంగానో వాక్ స్వాతంత్రం చేయమని చెప్పలేదు. 19(2) క్లియర్ గా స్పెసిఫై చేసింది రాజ్యాంగంలోని అధికరణం 19(2) క్లియర్ గా దట్ ఈస్ అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్. మీరు ఏదన్నా ఒక ఇంటర్నల్ సెక్యూరిటీని దెబ్బతీసే విధంగా లేదా లా అండ్ ఆర్డర్ దెబ్బతీసే విధంగా మీరు ఏదన్నా కనుక వ్యాఖ్యలు చేస్తే అవి చట్ట విరుద్ధం. దీన్ని మళ్ళా తీసుకొచ్చి ఏదైతే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించిన అధికారుల మీద చర్యలు చేపడతామని రెడ్ బుక్ లో రాసుకుందామని చెబితే దీన్ని లింక్ చేయటం, ఒక మంత్రివర్యుల్ని లేదా ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే గారిని తర్వాత మంత్రివర్యుల్ని ఆయన ఇష్టానుసారంగా వాడు వీడు అని సంబోధించడం, ఇది డజంట్ సెట్ ఎ గుడ్ ప్రెసిడెంట్ అండి. దిస్ ఇస్ నాట్ రైట్. అది ఎవరు మాట్లాడినా తప్పు. పేర్నాని గారు మాట్లాడినారు, మనం ఈరోజు కన్సైన్ అవుతున్నాం కాబట్టి ఈరోజు పేర్నాని గారు మాట్లాడింది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. ఖచ్చితంగా పేర్నాని గారు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఆయనకున్న రాజకీయ అనుభవం కానీ, ఆయనకున్న స్టేచర్ కానీ, ఒక మినిస్టర్ గా ఆయన పనిచేసిన ఇది కానీ, ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన ఇది కానీ, లేదా ఆయనకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ వీటన్నింటినీ కన్సిడర్ చేసుకునే రోజు వాళ్ళ అబ్బాయి కూడా ఆయన కూడా ఈరోజు రాజకీయాల్లో తిరుగుతున్నారు. ఆయన కూడా ఓకే, యాజ్ ఎ పొలిటీషియన్ ఎవ్రీవన్ షల్ హ్యావ్ గుడ్ ఆపర్చునిటీ, ఎవ్రీవన్ షుడ్ ఎక్సెల్ ఇన్ పాలిటిక్స్, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. కానీ ఈ విధమైన భాషను మాట్లాడుతూ కనుక మనకు విష సంస్కృతి మన తెలుగు వారి మధ్యన ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో తీసుకురావడం అనేది నేను చాలా చింతిస్తున్నానండి. ఇలా చేయకుండా పేర్నాని గారు ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. చెప్పింది కరెక్ట్ అండి. థ్యాంక్ యూ అండి ఉమేష్ చంద్ర గారు. వస్తే మీకే ప్రధాన మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడ ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప అంటావు. ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప ఎన్నిసార్లు అంటావు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? ఇక అదే దానికా నీ రాజకీయం? దానికోసమా?